తెనాలిలోని షరాఫ్ బజార్లో కల పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక సుందరంగా అలంకరించిన మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 5 రోజుల పాటు విశేషంగా జరిగిన చవితి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం విశేష పూజాది కార్యక్రమాలను అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వేలం వేశారు. స్థానిక షరాఫ్ బజారులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వినాయక చవితి మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ నిర్వహిస్తోన్న చవితి మహోత్సవాలలో భాగంగా 5వ రోజున స్వామివారికి పుష్పయాగం, లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి, తదనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజలు, అనంతరం స్వామివారి 3 లడ్డు ప్రసాదాలను వేలంపాట నిర్వహించారు. 1.53 గ్రాముల బంగారపు గణేశునితో కూడిన 21 కిలోల పెద్ద లడ్డూను రాము అనే అతను 60,000కు దక్కించుకున్నారు. అలాగే 7 గ్రాముల వెండి నాణెంతో కిలో డ్రై ఫ్రూట్స్ లడ్డూను సూర్య అనే అతను 21,500 రూపాయలకు పాడుకొని స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇదే విధంగా 5 గ్రాముల వెండి నాణెంతో కిలో లడ్డూను కార్తీక్ అనే యువకుడు 7,000 రూపాయలకి వేలంపాటలో స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రథమ గణపతి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకున్న వారికి తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అనంతరం వైభవంగా మేళతాళాలతో గణపతి మొప్ప మోరియా, జై జై గణేష్ అంటూ యువకులు స్వామివారిని ఊరేగింపుగా కోలాటం, తీన్మార్లు పెట్టి యువకులు సంబరాలు చేసుకుంటూ వినాయకుడిని తీసుకువెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ మొదటి సంవత్సరం దిగ్విజయంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం పట్ల స్థానిక భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలను రాఘవేంద్ర, దినేష్, సూర్య, బాలసాయి, శశాంక్, రాము, పవన్, వరుణ్, వినయ్, కొల్లూరు సాయి, రవితేజ, భార్గవ్, ఫణీలు పర్యవేక్షించారు.